హాయ్ ఫ్రైస్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము మీకా గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనము. నేను యెహోవా కొరకు ఎదురు చూసేదను, నా రక్షణకర్తయగు దేవుని కొరకు కనిపెట్టుకుందును. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. ఆమేన్. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, మన జీవితంలో మనకు ఏదైనా శ్రమ సంభవించినప్పుడు, ఏదైనా సమయంలో సరే, మనము నిరాశ్రయులుగా ఉన్నప్పుడు, నిరాధారులుగా ఉన్నప్పుడు మనము ఆశ్రయించి, అవును వీళ్ళు నాకు సహాయం చేస్తారు, వీళ్ళు నన్ను ఆదుకుంటారు, వీళ్ళ వలన నాకు మేలు కలుగుతుంది, వీళ్ళ వలన ఖచ్చితంగా నేను మంచి అనేది నాకు కలుగుతుంది అని మన జీవితంలో కొంతమంది మనుషుల మీద మనం ఆధారపడుతుంటాం. అది మన తల్లిదండ్రులైనా, మన పిల్లలైనా, మన స్నేహితులైనా, మన రక్త సంబంధులైనా. అయితే కొన్నిసార్లు వారి ద్వారంగా కూడా మనం ఆశించిన సహాయము, మనం ఆశించిన ప్రేమ, మనం ఆశించిన ఒక మేలు మనకు కలగకపోవచ్చు. కానీ ఎవరైతే దేవుని కొరకు ఎదురు చూస్తారో, ఎవరైతే దేవుడు అనుగ్రహించే రక్షణ కొరకు కనిపెడతారో, ఎవరైతే నా దేవుడు ఒకవేళ నా తల్లిదండ్రి నన్ను నిరుత్సాహపరిచినా, నా పిల్లలు నన్ను పట్టించుకోపోయినా, చూడకపోయినా, నా దేవుడు నాకు ఆశ్రయంగా ఉంటాడు, నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నా దేవుడు నన్ను చూసుకుంటాడు, ఆయన మేళ్ల చేత నన్ను తృప్తిపరుస్తాడు, ఒకవేళ ఈ లోకమంతా నన్ను విడిచిపెట్టినా నా దేవుడు నా జీవితంలో ఉన్నాడు అని ఎవరైతే విశ్వాసంతో ప్రార్థిస్తారో, ఎవరైతే విశ్వాసంతో ఆయన వైపు చూస్తారో, ఆయన అనుగ్రహించు కృప కొరకు కనిపెడతారో, వారికంట దేవుడు ఆసన్నుడుగా, ప్రసన్నుడుగా, సమీపంగా ఉండి వారిని ఎంత మాత్రము వారి హోప్స్ని డిసప్పాయింట్ చేయకుండా తన మేళ్లతో తృప్తిపరుస్తాడంట. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.